రాజన్న నేటి మాట చూసుకుందాం. సరిగ్గా 70 ఏళ్ల క్రితం గడ్డి కోసిన చేతులే కొడవలు పట్టాయి, అన్నం వండిన చేతులే తుపాకీలు పట్టాయి, దొరల అరాచకాలను రజాకారుల రాక్షసత్వాన్ని వ్యతిరేకంగా పిడికిలెత్తాయి, సామాన్యులే సాయుధ పోరాటాలు చేశారు. వీర యోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే సిద్దిపేట జిల్లాలోని బైరన్పల్లి. నాటి తరానికే కాదు నేటి తరానికి కూడా స్ఫూర్తి నింపే పోరాటాన్ని స్మరించుకుందాం. రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటిగడ్డ, అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 118 మంది యోధులకు నేల కొరిగిన కర్మభూమి. ఆ భూమిలో అడుగు పెట్టగానే అమరుల స్తూపం అడుగడుగున ఇప్పటికీ తరతరాలకి స్మృతులను గుర్తు చేస్తుంది. బైరాన్పల్లి పోరాటం కేవలం నిజాం వ్యతిరేక పోరాటమే కాదు, చరిత్రలోకి తొంగి చూస్తే ఆ బ్రిటిష్ వ్యతిరేక పోరాటం సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం. పోరాటాలు లేకుండా ఎలాంటి ప్రతిఫలాలు దక్కవని చెప్పేందుకే ఈ బైరాన్పల్లి ఉద్యమ స్ఫూర్తి అని పెద్దపల్లి రాజన్న. నిజంగా పోరాటాలు లేకుండా ఇది కూడా దక్కది, కానీ ప్రాణత్యాగాలు చేయకుండా, ఇకనైనా ప్రాణత్యాగాలు చేయకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు 1200 మంది విద్యార్థులు 1200 మంది చనిపోతే తెలంగాణ వచ్చింది కదా, ఇప్పటికైనా ప్రాణత్యాగాలు చేయకుండా మనం బీసీ ఉద్యమాన్ని సాధించుకుందాం. మంచి చక్కటి నేటి మాట పెద్దపల్లి రాజన్న ద్వారా.